హైదరాబాద్ లో హైడ్రా హల్చల్ కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు హైడ్రాకు చివాట్లు పెట్టినప్పటికీ హైడ్రా వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే హైకోర్టు అసలు హైడ్రా చట్టబద్ధత ఏంటి, కూల్చివేతలపైన ఎక్కువగా మీ కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మాటలు కూడా పెడచెవిన పెడుతూ మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టడానికి రెడీ అయింది. చాదర్ ఘాట్ లో పలు ప్రాంతాలు, శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు స్టార్ట్ చేయగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డిని పిలిచి మరీ తలంటేసినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూల్చివేతల విషయంలో మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే హైదరాబాద్ లో హైడ్రా పేరుతో పేదల కట్టడాలు కూలుస్తావా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెద్దు పోకడాగా వెళ్లడం ఏంటని రాహుల్ ప్రశ్నించారట. సీఎం రేవంత్ రెడ్డితో రాహుల్ మాట్లాడుతూ ఈ విషయంలో ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తుంది, దానిని మీరు గమనించడం లేదా? అయినా కాంగ్రెస్ సీనియర్ నేతలను కూడా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? నీవు చేసే పనులతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు వ్యతిరేకత పెరిగింది. నీ స్వలాభం కోసం పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టొద్దు. కాంగ్రెస్ పార్టీ అంటే నీ ఒక్కడిదే కాదు, నీవు చేసే పనులతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. హైకమాండ్ ఆదేశాలు బేఖాతరు చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావంటూ హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ తరుణంలోనే ఈ మీటింగ్ తర్వాత అయినా సీఎం రేవంత్ హైడ్రా విషయంలో వెనక్కి తగ్గుతాడో లేదో చూడాలి మరి.